ఒక రోజున దేవుని వాక్యంలో వ్రాయబడ్డట్టు ఒక తల్లి ఏడుస్తుంది, ఎడారిలో ఏడుస్తుంది. హాగరు తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు కొరకు ఏడుస్తుంది. ఇష్మాయేలును ఎత్తుకొని ఎడారులు గుండా వెళ్లాల్సిన పరిస్థితులు, కొన్ని పర్యాయములు కొందరు తల్లులు వారి పిల్లలను ఎడారుల్లో నుండి తీసుకుని వెళుతున్నట్లుగానే ఉంటుంది పరిస్థితి. నా జీవితం ఎడారైపోయిందయ్యా, తండ్రి లేడు, తల్లి లేదు, భర్త ప్రేమ లేదు, లేదా భర్త లేడు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఒంటరితనము, ఒంటరిదాన్ని. మరి ఈ చిన్న కొడుకుని నేను ఎలా చూసుకోవాలి, ఎలా పెంచుకోవాలి? ఏదో పరిపాట్లు చేసుకుని పెంచుకుంటాను సరియే, కానీ ఏడుస్తున్నాడు చిన్న బిడ్డడు, నీళ్లు లేక ఏడుస్తున్నాడు, నోరు ఎండుకుపోయి ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు ఏడుపు మొదలు పెడితే వారు ఎందుకు ఏడుస్తున్నారో అది వారికి అందే వరకు ఏడుస్తూనే ఉంటారు, అది వారికి దొరికే వరకు, అది వారికి ఇచ్చే వరకు ఏడుస్తూ ఉంటారు. మనము కూడా అలాగే చిన్న పిల్లలమై దేవుని సన్నిధిలో మోకాళ్ళుని గోజులాడుచు అడిగినది అందే వరకు, వెదికినది దొరికే వరకు, ప్రార్థించిన దానికి నెరవేర్పు వచ్చే వరకు ఏడ్చే స్త్రీలు అనేకులు ఉన్నారు. ఇది దేవుడు స్త్రీలకు ఇచ్చిన ఒక గొప్ప వరము. దేవుని వాక్యం వింటున్నా మీలో, ఈరోజు ఈ శాలకు వచ్చి వింటున్న వారిలో కానీ, చాలా దూరముగా ఉండి దూరదేశాల్లో నుండి ఆలకించుచున్న వారిలో కానీ ఎవరైనా హాగరు వంటి పరిస్థితిలో ఉన్నారా? భర్త ఉండి విడిచిపెట్టబడిన వారు కొందరు, భర్త లేనటువంటి స్థితిలో యవ్వన కాలంలోనే, చిన్న వయసులోనే విధవరాండ్రైనటువంటి కుమార్తెలు కొందరు హాగరు వలనే ఏడుస్తున్నారు. నేను ఒక్కదాన్నైతే బ్రతికినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు, కానీ ఇదిగో ఒక బిడ్డ నా కళ్ళ ముందు నీళ్లు లేక నోరు ఎండుకుపోయి ప్రాణం విడిచిపెడితే నేను తట్టుకోగలనా? అందుకని ఏడుస్తుంది. చిన్నపిల్లవాడేమో పొద కింద రాయిపై కూర్చుని తల్లి ఏడుస్తూ ఉంటే ఒక శబ్దం వినబడుతుంది, హాగరు, హాగరు, నీకేమి వచ్చినది? ఆ చిన్నవాడున్న చోటున దేవుడున్నాడు. నీవున్న చోటు, నీ చిన్నపిల్లవాడున్న చోటు ఎరిగినటువంటి దేవుడున్నాడు. నిన్ను చూచుకోవలసినటువంటి అబ్రహాము, శారాలు నీకు దూరమైపోయారు. రాజభోగాలు ఉండేటువంటి చోట్ల ఉన్న దానవు ఇప్పుడు ఏమీ లేని చోట్లకు, ఎవరు లేని చోట్లకు నీవు వచ్చి వేసినావు. ఎడారిలో ఉన్నట్లుగా ఉన్నది నీ జీవితము. కారు మొయ్యులు ఎడారిలో. డాక్టర్ సాల్మన్ రాస్ గారు, విజయవాడ వారు రాసినటువంటి పాట. కారు మొయ్యులు ఎడారిలో, హోరుగాలి తుఫానులో, ఇలాంటి పరిస్థితిలో ఉంది హాగరు జీవితం. ఆనాడు ఈనాడు ఒక హాగరు కాదు, అలాంటి హాగరులు ఎందరో 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 ఉన్నారు. అలాంటి వారు దుఃఖముతో ఏమీ చూడలేకపోతున్నారు, దర్శనాలు చూడలేకపోతున్నారు. అయ్యా ఏమి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, సేవ చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, దుఃఖములో ఉన్నాను. అలాంటి వారికి దేవుని స్వరము, దేవుని స్వార్త, అలాంటి వారికి బైబిలు వాక్యములు, దేవుని వాగ్దానములు తట్టి కన్నులు తెరిచేటట్లు చేస్తూ ఉన్నవి. దేవుని మాట వినగలిగేటట్లుగా చేయుచున్నది. కడకు నీకు దిక్కు దేవుని వాక్యమే, నీకు దిక్కు దేవుడే, నీ శరణ్యము దేవుడే.